शान्तां वन्दे गुरुपरम्परां शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ध्यानमूलं गुरोर्मूर्तिः पूजामूलं गुरोः पदं మంత్రమూలం గురోర్వాక్యం మోక్షమూలం గురో కృప. హరి ఓం. ప్రణామములు గురువు గారు. తరగతి ప్రారంభించవలసిందిగా విన్నవించుకుంటున్నాను. ఓం నమః శాంతాయ దివ్యాయ సత్యధర్మస్వరూపిణే స్వానందామృతతృప్తాయ సుందరాయ నమో నమః. మనం ప్రశ్నోపనిషత్ సారాన్ని చెప్పుకుంటున్నాం. చివరిలో ఉన్నాం. ఈ వారంతో మనం ప్రశ్నోపనిషత్ సారాన్ని పూర్తి చేసుకొని కొత్త విషయంలోకి వెళ్ళడం జరుగుతుంది. ఏమిటండి ఇక్కడ చిట్ట చివరిని ఏం చెప్తున్నారంటే, ఈ 16 కళలు అనేటువంటి ఉత్తి మిథ్య మాత్రమే. ఇవి ఆ పరమాత్మలో అంటే ఆ పరబ్రహ్మంలో లీనమైపోయేటువంటివే. కాబట్టి ఉన్నటువంటిది, లోపల ఉన్నటువంటిది పరబ్రహ్మమే, ప్రత్యేగాత్మ పరబ్రహ్మమే అన్నటువంటిది చెప్తున్నా. శాస్త్రాన్ని సులభాన్యేవ శ్రవణే సులభే సతి అంటారు. శాస్త్రాలన్నీ సులభంగా ఉంటాయట వినటం, కానీ సులభం అయితే మనం జాగ్రత్తగా కానీ వినడం చేసుకున్నట్టుగైతే ఏ శాస్త్రమైనా చాలా సులభంగా ఉంటుంది. జీవత్వాపాదకోపాధి ప్రాణ తస్మాజ్జనై సదా ప్రాణోత్క్రాంతి స్థితి స్వాత్మన్య ఆరోప్యేతే ముముక్షుభి. జీవత్వ ఆపాదక ఉపాధి, జీవత్వాన్ని ఆపాదిస్తూ ఉన్నటువంటి ఉపాధి ప్రాణ, ప్రాణము. ప్రాణం 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 అంటాం. డాక్టర్ గారు ప్రాణం ఉన్నదా చూడండి, డాక్టర్ గారు ప్రాణం పోకుండా చూడండి, డాక్టర్ గారు మావాడు చనిపోతాడు చనిపోకుండా చూడండి. ఇదే ఎవరి దగ్గరికి వెళ్ళినా వాడు కోరేది ఏమిటండి అని అంటే, చావు లేకుండా ఉండాలండి అని. గొప్ప తపస్సు చేసినటువంటి హిరణ్యకశిపుడి దగ్గర నుంచి ఊదుత్తుపల వెలిగిస్తూ ఉన్నటువంటి మన వరకు అందరము భగవంతుడిని రోజు కోరేది ఏమిటంటే, భగవంతుడా తండ్రి చావు రాకుండా ఉండాలి అని అది వస్తుంది. ఎందుకంటే యథార్థానికి మృత్యు అన్నటువంటిది ఓ లక్షణమేమీ కాదయ్యా. జీవత్వ ఆపాదక ఉపాధి, జీవత్వాన్ని ఆపాదించేటువంటి ఉపాధి ప్రాణ, ప్రాణము. తస్మాత్ అందువలన సదా ఎల్లప్పుడూ ప్రాణ ఉత్క్రాంతి స్థితి, ప్రాణములు నిలుచుట బయటికి పోవుట అనేటువంటి అవస్థలు, దశలు ముముక్షుభి మోక్షము కోరు జనై, జనుల చేత స్వాత్మనే తమ ఆత్మ యందు ఆరోప్యేతే ఆరోపింపబడుచున్నవి. సాధారణంగా మోక్షాన్ని కోరుకునేటువంటి వాళ్ళకి తెలియవలసినటువంటిది ఏమిటంటే, ప్రాణం పోవటం లేదు, ప్రాణం ఉండటం లేదు. ఈ రెండూ భ్రాంతులే. ప్రాణం ఉన్నది అన్నది భ్రాంతే, ప్రాణం పోతున్నది అన్నటువంటిది భ్రాంతే. అంటే ఉత్క్రాంతి స్థితి, ఉండడము పోవడము, ఈ రెండు కూడా భ్రాంతులేనండి. ఈ రెండు ఆరోపణలు మాత్రమే, అవి రెండు యథార్థములు కావండి. సాధారణంగా ఎప్పుడూ కూడా ప్రాణోత్క్రాంతి స్థితి, ప్రాణం ఉన్నది పోయింది. ప్రతి వాళ్ళు ఎవరు మాట్లాడినా ఏమని మాట్లాడుతూ ఉంటారు, మావాడు 150 సంవత్సరాలు బతికాడండి, 200 సంవత్సరాలు బతికాడండి అంట. ఏం బతికి చేస్తున్నాడు? వ్యసేమ యదాయుర్దేవహితం, దేవహితం యదాయు వ్యసేమ. నువ్వు చేసేటువంటి కర్మ దివ్యమైనటువంటి వాటికి పనికి రావాలి. పనికిరానప్పుడు ఈ శరీరం ఎన్నాళ్ళు ఉంటే ఏమిటి ప్రయోజనం? రొటీన్గా తెల్లారి లేచింది, బొంకుల దెబ్బకి వెళ్ళాము, కూరలు తెచ్చాము, అన్నం తిన్నాము, పడుకున్నాము, లేచాము, గంట స్తంభానికి వెళ్ళాము, వచ్చాము. దీనికోసం ఎన్ని వేల సంవత్సరాలు బ్రతికితే ఏమిటి ప్రయోజనం? నువ్వేం చేసావు? నువ్వు దివ్యమైన కర్మ ఏదైనా చేసావా? అయితే లోకంలో ఒకటి ఏమిటంటే, ఇవాళ భ్రాంతి ఏమిటంటే, దివ్యమైనటువంటి కర్మ అంటే ఇవాళ రోజుల్లో ఏవో కొన్ని పూజలు చేశాము, కొన్ని కార్యక్రమాలు చేశాము, మేమేదో
మంచి పనులు చేశాము అని అనుకుంటున్నాం. అంటే నువ్వు పరమేశ్వరుణ్ణి పూజించడమో లేకపోతే పరమేశ్వరుణ్ణి గురించి తెలుసుకోవటమో తప్పేమీ కాదు. కానీ నువ్వు ప్రధానంగా నీకు తెలియవలసినటువంటిది ఏమిటంటే నీ ఆత్మ అంటే ఏమిటో నీకు తెలియాలి. నువ్వు ఆత్మజ్ఞానాన్ని కలిగి ఉండాలి. ఆత్మజ్ఞానాన్ని పొంది సర్వాత్మభావాన్ని పొందాలి. ఇప్పుడు మనం ఎంత ఆత్మజ్ఞానం పొందినా పాపం ఆ, ఒకసారి ఒక మహాపురుషుడు బాగా గొప్ప పండితుడైనటువంటి వాడు రమణ మహర్షి గారి దగ్గరికి వెళ్ళారట. వెళ్ళి స్వామి ఇంత బలహీనంగా ఉన్నారు ఏమిటి మీరు అని అడిగారట. అడిగితే మీరు పరమాచార్యుల వారి శిష్యులు కదా, పరమాచార్యుల వారు మీకు బ్రహ్మ విద్యాభూషణ అనో ఏదో బిరుదిచ్చారు కదా, ఈ దేహమే బ్రహ్మం అని మీరు తెలుసుకున్నారా అని అడిగారట రమణ మహర్షి గారు. అంటే వాడు వేదాంతం బ్రహ్మాండంగా చదువుకున్నాడు. వాడేమో వాక్య విచారం చెయ్యగలడు, సభల్లో మాట్లాడగలడు, కావాలంటే ఓ 100 పుస్తకాలు రాసి తరువాత తరం వాళ్ళకి డౌన్లోడ్ చేయగలడు. కానీ వాడికి బ్రహ్మం తెలియదు. వాడికి బ్రహ్మం తెలియదు. వాడు ఆత్మస్థితిని తెలిసినటువంటి వాడు కాడు. దానివల్ల ఏం ప్రయోజనం ఉన్నది? ప్రాణం అనేటువంటిది జీవత్వాన్ని ఆపాదించేటువంటి ఉపాధి. అందువలన లోకంలో జనులు ఆత్మయందు ప్రాణం పోవటాన్ని ప్రాణం నిలవటాన్ని ఆరోపించుకుంటారు. అంటే ప్రాణం పోయింది ప్రాణం ఉన్నది అంటూ ఉంటారు. ముముక్షులైనటువంటి జనులు యథార్థానికి ఆత్మకు స్థితి ఉత్క్రాంతి అంటే ఉండుట పోవుట అనేటువంటివి కేవలం ఆరోపణలు మాత్రమే అని తెలుసుకుంటారు. అంటే ఎవరైతే మోక్షాన్ని కోరుకుంటారో వాళ్ళకి ముందు ఏమిటి తెలియాలంటే ఈ ప్రాణం ఉన్నది స్థితి అన్నటువంటిది, ఈ ప్రాణం పోయింది ఉత్క్రాంతి అన్నటువంటిది రెండూ కూడా ఆరోపణలు మాత్రమే. ఈ రెండు యథార్థములు కావు. ప్రాణం ఉనికి పోవడం వలన కలుగుతున్నాయనేటువంటి ప్రాణం అనేటువంటిది జీవత్వాన్ని కేవలం ఆపాదిస్తున్నారు. జీవత్వాన్ని ఆపాదిస్తే మావాడు బతుకున్నాడండి, మావాడు బతుకున్నాడండి, మావాడు బతుకున్నాడు. డాక్టర్ గారు మీకు 1,00,000 నమస్కారాలండి, మీరు మావాడిని బతికించారండి. అంటే భౌతికంగా అక్కడ ఆయన చేసినటువంటి ఉపకారానికి ఆయనకి నమస్కారం పెట్టాం, అందుకు సంతోషించాం, బాగానే ఉన్నది. కానీ అది కేవలం భ్రాంతి మాత్రమే. అది ఒక ఆపాదన మాత్రమే. ఆ బతికుండడం అనేటువంటిది జీవత్వం అనేటువంటి ఒక కల్పన మాత్రమే. ప్రాణం ఉన్నటువంటి స్థితిని జీవించడం అంటారు, ప్రాణం లేనటువంటి స్థితిని చనిపోవటం అంటారు. ఇది కల్పన మాత్రమే అని మనం తెలుసుకోవాలి. ఈ కల్పన ఆత్మయందు లేదు కాబట్టి, కల్పన అనేటువంటిది ఆత్మలో లేదు కాబట్టి ఆరోపణ యథార్థం కాదు అని మోక్షం కోరుకునేటువంటి వాళ్ళు తెలియాలి. మోక్షం కోరుకునే వాళ్ళకి ఏం తెలియాలంటే ఈ ఆరోపణ ఏదైతే ఉన్నదో, అంటే ప్రాణం పోతున్నది ప్రాణం ఉంటున్నది అన్నటువంటి ఆరోపణ ఏదైతే ఉన్నదో అది యథార్థం కాదు అని తెలియాలి. ఈ విషయంలో శృతి ఏమిటి చెప్తున్నదండి అంటే ఆత్మ నుండి ప్రాణం ఏర్పడటం వలన ప్రాణమే ఈ భ్రాంతికి కారణం అనేటువంటి భావన కలిగిస్తున్నదని స్పష్టం చేస్తున్నారు. అంటే సాధారణంగా ఆత్మ నుండే ప్రాణం ఏర్పడుతున్నది. స ఈక్షాంసి చక్రే ప్రాణం అసృజత. ప్రాణం అనేటువంటి దేని నుంచి ఏర్పడ్డది? ఆత్మ నుండే ఏర్పడ్డది. ఈ భ్రాంతి కారణం ప్రాణం మాత్రమే అనేటువంటిది తెలుసుకోవాలి. ప్రాణం భ్రాంతికి కారణం కానీ యథార్థం కాదు. కానీ మనం దాన్ని ఆశ్రయించుకొనే సర్వ విధాలుగా నడుస్తున్నాం. ఇది కారణం ఎంత చదివామన్నటువంటిది ముఖ్యం కాదండి, ఎంత విచారణ చేశాము, ఎంత దాన్ని అనుభవంలోకి తెచ్చుకున్నాము అన్నటువంటిదే ముఖ్యం. కస్మిన్ ఉత్క్రాంతిం ఆప్స్యామీతి విచారయన్ పరమా అసృజత ప్రాణాన్ జీవారోపో భవేత్ తతః. కస్మిన్ ఉత్క్రాంతిం ఆప్స్యామీతి విచారయన్. కస్మిన్ ఉత్క్రాంత, ఏది బయటికి లేచిపోతే
ఉత్క్రాంతిం బయటికి లేచిపోవుట ఆప్స్యామి పొందుతున్నాను. మనం సాధారణంగా ప్రాణం పోయింది, ప్రాణం పోయింది, ప్రాణం పోయింది, ప్రాణం పోయింది అంటే వాడి ఆత్మ పోయినట్టుగా లెక్క. మన దృష్టిలో ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోదు, ఆత్మ చచ్చిపోదు. అది వేదాంతుడికి తెలుసు. కానీ అనుభవం ఎక్కడికి వచ్చేసరికి ప్రాబ్లం. ఈ అనుభూతి ప్రకాశంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ప్రాక్టికల్గా ఏమిటి అన్నది తెలుసుకోవాలి. మనం ఏమండి, నేను ప్రశ్నోపనిషత్తు ఏమిటి, దశోపనిషత్తులు మీకు పాఠం చెప్తాను, లేకపోతే మీకు ఒక బ్రహ్మసూత్ర భాష్యాన్ని పాఠం చెప్తాను, నాకేమిస్తారో చెప్పండి. ఏమండి, నన్ను వారం రోజుల్లో చెప్పమన్నారా, నెలాళ్ళలో చెప్పమన్నారా? టైం లిమిట్ అండ్ ఫైనాన్స్, ఈ రెండింటి మీద ఆధారపడి మనం ఇవాళ బ్రతుకుతున్నాం. పండితులు అంటే ఎలా ఉంటున్నారండి? పాండిత్యం అంటే దేనికోసం? డబ్బు కోసం. అది కూడా టైం లిమిట్. ఎలాగండి, నాకు అర్థం కాదు, చెప్పండి. ఒక విద్యార్థి ఉన్నాడు, ఒకసారి చెప్పగానే వాడి బుద్ధికి గోచరించేస్తుంది. ఒక విద్యార్థి ఉన్నాడు, మీరు 4 సార్లు చెప్పినా వాడికి అర్థం కాదు. మేము ఓ 40 ఏళ్ళు, దగ్గరగా 37, 38 ఏళ్ళు ఉపాధ్యాయులుగా వృత్తి చేసాం. పాఠం చెప్పినప్పుడు అర్థమైనటువంటి వాళ్ళ క్లాసులో 4, 5 ఉంటారు. ప్రైవేట్లకి వెళ్ళి చదువుకునేటువంటి వాళ్ళు 15, 20 మంది ఉంటారు. అక్కడికి వెనకబడిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళ బుర్రకి ఎక్కదు. వాళ్ళని అలాగా ఒళ్ళో కూర్చోబెట్టుకో, చంటి పిల్లల్ని తల్లి ఆదరించినట్టుగా గురువు ఆదరించి చెప్తేనే చదువు వస్తుంది, లేకపోతే రాదు. ఇదే దాని టైం బాండ్ ఏమిటి? 5 రోజుల్లోని, 7 రోజుల్లోని, 9 రోజుల్లోని, లేకపోతే 11 రోజుల్లోని, లేకపోతే మండల దీక్షలోని ఎలా పూర్తవుతాయండి? ఎలా జ్ఞానం కలుగుతుందండి? ఆలోచించాలి కదా మనం. అంటే వాళ్ళకి అర్థమయ్యే వరకు, వాళ్ళకి బాగా బోధపడేటువంటి వరకు, అయ్యా మాకు అర్థమైంది, పర్వాలేదు, మాకు తెలిసింది అనే వరకు చెప్పాలి. మరి ఏమండి, కస్మిన్ ఉత్క్రాంత, ఏది బయటికి లేచిపోతే ఉత్క్రాంతిం బయటికి లేచిపోవుట ఆప్స్యామి పొందుచున్నాను అని విచారయన్, చింతన చేసి, పరమాత్మ పరమాత్మ ప్రాణాన్ని అసృజత్, ప్రాణాల్ని సృష్టించాడు. తతః అటు పిమ్మట జీవారోప భవేత్, జీవుడు అనేటువంటి ఆరోపణం తర్వాత వచ్చింది. ప్రాణాల్ని సృజించిన వాడెవడు? ఆ పరమాత్మ సృజించాడు. ఎందుకు సృజించాడు? పరమాత్మ లేడు అన్నటువంటిది ఎలా గుర్తిస్తున్నారు? ప్రాణం లేకపోతే పరమాత్మ లేడు అనుకుంటున్నారు. పరమాత్మ లేడు అన్నటువంటిది గుర్తించడానికి కారణం ఏమిటంటే ప్రాణం. ఆ ప్రాణాన్ని ఎవరు సృజించారంటే పరమాత్మ సృజించాడు. లోకంలో ఏది బయటికి లేచిపోతే ఆత్మే బయటికి లేచిపోతున్నది అనేటువంటి భ్రాంతి పడుతున్నారో దానిని, అంటే ప్రాణాన్ని, పరమాత్మే విచారణ చేసి సృష్టి చేశాడు. స ఈక్షాంచక్రే దర్శితవాన్ కృతవాన్ అన్నటువంటి అర్థాన్ని భాష్యకారులు చెప్తారు. అంటే విచారణ చేసి సృష్టి చేశాడు. ఆ ప్రాణం దేహంలో ఏర్పడినటువంటి తరువాత జీవుడు అనేటువంటి ఆరోపణ కలిగింది. దానికి జీవుడు అని పేరు పెట్టాం. అంటే ఎవరైనా చనిపోతున్నారు అంటే చనిపోయేది ఆత్మ కాదు, ప్రాణం మాత్రమే. ఆ ప్రాణాన్ని పరమాత్మే సృష్టించాడు. అందువలన ఉపాధిలో ప్రాణం ప్రవేశించి ప్రాణం ప్రవేశించినటువంటి తరువాతే జీవుడు అనేటువంటి ఆరోపణ ఏర్పడి ఆ జీవుడే ఉన్నాడు పోయాడు అనేటువంటి లోక వ్యవహారం ఏర్పడాలి. అంటే ఉపాధిలో ప్రాణం ప్రవేశించింది, ప్రాణం ప్రవేశించిన తర్వాత దానికి జీవుడు అని పేరు పెట్టాము. ఆ జీవుడు అనేటువంటి వాడు ఉన్నాడు పోయాడు అంటున్నాం. అంటే యథార్థానికి ఈ కల్పనంతా జరిగినటువంటిది పరమాత్మ నుండే జరిగింది. ఉపాధిలో ఉన్నటువంటి ప్రాణమే జీవుడు. ఆ ప్రాణము గతించుడే జీవుడు గతించడము. ఆ ప్రాణాన్ని సృజించింది పరమాత్మే. ప్రాణాన్ని కల్పించినటువంటి వాడు పరమాత్మే. స ఈక్షాంచక్రే
కస్మిన్నహముత్క్రాంత ఉత్క్రాంత భవిష్యామి కస్మిన్ వా ప్రతిష్ఠితే ప్రతిష్టాస్యామి ఇది ప్రశ్నోపనిషత్తులో సహ పురుష ఈక్షాన్ చక్రే దర్శనం చక్రే కురతవాన్ దర్శించాడు. దేన్ని దర్శించాడు? సృష్టి క్రమాది విషయం దర్శితవాన్. సృష్టి ఎలా జరగాలి, ఏదో ఒక దీనికి సిస్టమ్ ఉండాలి కాబట్టి ఏమిటి ఆ సిస్టమ్ అని ఆలోచించాడు. ఏ విశిష్టకర్త శరీరం నుండి బయటికి లేచిపోతే ఆత్మ లేచిపోతున్నదో, ఎవడు శరీరంలో ఉంటే ప్రత్యేగాత్మ ఉంటున్నది అనేటువంటి విచారణ చేశాడు. ప్రాణం ఉన్నది అనడానికి, ప్రాణం పోయింది అనడానికి ఎవడు కారణం అంటే సప్రాణమసృజత, అతడు ప్రాణాన్ని సృజించాడు. ప్రాణము అనేటువంటి దాన్ని ఆయన సృజించాడు. ప్రాణం అంటే హిరణ్య గర్భాఖ్యం సర్వప్రాణి కరణాధారణం, కరణాధారం అంతరాత్మానం అసృజత. ప్రాణము అనేటువంటిది ఏమిటి? హిరణ్య గర్భుడు అనేటువంటి పేరు కలిగినటువంటిది. సకల ప్రాణుల యొక్క ఇంద్రియాలకు కూడా ఆశ్రయమైనటువంటి అంతరాత్మని సృజించాడు. దీని నుండే ప్రాణాశ్రద్ధాంకం వాయుర్జ్యోతిరాప పృథివీ ఇంద్రియం మనః అన్నం అన్నాద్వీర్యం తపో మంత్రా కర్మలోకా లోకేశ చ నామ అని ప్రాణం నుండి శ్రద్ధ, పంచభూతాలు, మనస్సు, అన్నము, దాని నుండి బలం, తపస్సు, మంత్రాలు, కర్మలు, లోకాలు, లోకంలో నామం కలుగుతున్నాయి అన్నటువంటి విషయం చెప్పారు. ఇంతకుముందు ఈ మంత్రాన్ని బాగా వివరించుకున్నాము కాబట్టి మళ్ళీ అంత లోతుగా వెళ్ళకుండా ఈ మొత్తం అంతా ఎక్కడి నుంచి వచ్చిందండి అని అంటే ఆ పరమాత్మ నుండే వచ్చింది. నామంతో విస్తరించబడినది ప్రాణమే. మనం ఏమిటనుకుంటున్నాం? నా పేరు పేపర్లో వచ్చిందండి, నా పేరు టీవీలో వచ్చిందండి. అమాయకత్వం కాకపోతే లోకంలోకి నువ్వు వచ్చిన తర్వాత నీకు ఆ నామ ఏర్పడ్డాది. ఈ నామం లోకంలోంచి పోగానే పోతున్నది. తారే రాజులు రాజ్యములు కలుగవే గర్వోన్నతి ఎందరే వారేరి సురిమూట గట్టి కొని పోవంజాలిరే. ఈ లోకంలో ఎవరికైనా పేరు ప్రతిష్ట ఏమైనా మిగిలాలి అని అంటే ఏం చెయ్యాలండి? జ్ఞానాన్ని సంపాదించాలి. అంతకి తప్పించి ఈ చిట్కాలు చేస్తే ఏం రాదండి. ఏదో ఉదయాన్నే లేచి అమ్మ ఏదైనా 4 రకాలైనటువంటి చిట్కాలు చేస్తే కడుపు నిండుతుందా? నిండదు. అన్నం వండి, కూర వండి, ఏదో 4 రకాలైనటువంటివి తయారు చేస్తే కడుపు నిండా తింటే కడుపు నిండుతుంది. అలాగే యథార్థంగా మనం పరిపూర్ణతని పొందాలి అని అంటే జ్ఞానాన్ని పొందాలి. మనం ఏమిటో తెలుసుకోవాలి. మనం ఏమిటో తెలుసుకొని ఆ విధంగా మనం నడవడానికి ప్రయత్నం చేయాలి. అందుకే తప్పించి ఏదో చవకబారుగా నా ఫోటో వచ్చింది, నా వీడియో వచ్చింది, నేను వచ్చాను, ఏమిటి ఇవన్నీ ప్రయోజనం? ఇవి ఎవరు చూస్తారు? ఎవరికి కావాలి ఇవి? లోకంలో వీటికి ప్రాధాన్యం ఉండదు అన్నది ముందు మనం తెలుసుకోవాలి. ఈ నామం అనేటువంటిది ఒక వికారము మాత్రమే. ప్రాణము దగ్గర ప్రారంభమై నామం వరకు ఉన్నదంతా కూడా ఒక వికారం మాత్రమే. ఇది పరమాత్మ నుంచి వచ్చినటువంటిది. కాబట్టి నువ్వు పరమాత్మ యొక్క అనుభూతిని పొంది పరమాత్మలో నువ్వు ప్రవేశించినట్టుగైతే బృహదారణ్యకంలో చెప్తారు, అటువంటి వాళ్ళ పేరు శాశ్వతంగా ఉంటుంది అంటారు. శృంగేరి పీఠంలో వాక్య విచారణ చేసినటువంటి పండితులు ఎంతో మంది నాకు తెలుసు. కంచిపీఠంలో వాక్య విచారణ చేసినటువంటి పండితులని నాకు తెలుసు. వేదాంతము, తర్కము, వ్యాకరణము, మీమాంస కృత్స్నంగా చదువుకున్నటువంటి వాళ్ళని తెలుసు. చాలా లోతైనటువంటి బ్రహ్మజ్ఞ అంటే బ్రహ్మసూత్రాల యొక్క జ్ఞానము, ఉత్తర మీమాంస జ్ఞానం కలిగినటువంటి వాళ్ళని అంతమందినో చూశాను. ఇవాళ వాళ్ళ పేర్లే చాలా మందికి తెలియవండి. ఇవాళ వాళ్ళ పేర్లు చాలా మందికి తెలియవు. ఎందుకు తెలియవండి? మరి అంత పండితుల పేర్లు ఎందుకు తెలియవు అంటే అది నామ కాదు. నీకేం కావాలి? నీకు రమణ మహర్షికి పేరు మిగిలింది, రామకృష్ణ పరమహంసకి పేరు మిగిలింది,
వివేకానందుడికి పేరు మిగిలింది. వాళ్ళు వాక్య విచారణ చెయ్యలేదు, పుస్తకాలని కింద నుంచి మీదకి, మీద నుంచి కిందకి లాగలేదు, ఆత్మజ్ఞానంతో నడుచుకున్నారు. మన ఆత్మజ్ఞానంతో నడవాలి, ఆత్మజ్ఞానంతో మనం బతకాలి. కాబట్టి నామ అంటే ఈ నామ కాదు, పంచభూతాలు, మనస్సు, అన్నము, దాని నుండి బలము, తపస్సు, మంత్రము, కర్మలు, లోకాలు, లోకం నుండి నామం కలుగుతున్నాయి. ఈ విషయాలు ఇంతకు ముందు కూడా మనం చెప్పుకున్నాం. కాబట్టి లోకంలో నామంతో విస్తరించబడినటువంటిది ప్రాణమే, అదే జీవుడు అని చెప్పబడుతున్నాడు. జీవుడు అనేటువంటిది ప్రాణమునందు జరిగినటువంటి ఆరోపణ మాత్రమే. ప్రాణం అనేటువంటిది పరమాత్మ పురుషుడు దర్శించి సృజించినటువంటిది. ప్రాణం అనేటువంటిది ఏమిటి? ఆ పరమాత్మ స్వరూపమైనటువంటి పురుషుడు దర్శించి కల్పించినటువంటిది మాత్రమే. అందువల్ల ఆత్మ లేచిపోవుట లేదు, ఆత్మ కొంతకాలం ఉండడము లేదు, ఆత్మ నిత్యమైనటువంటిది అనేటువంటిది మనం తెలుసుకోవాలి. జీవత్వస్యారోపితస్య నివృత్త్యర్థం చిదాత్మని దేహస్థే పూర్ణరూపేణ పురుషత్వం విబుధ్యతాం. జీవత్వస్య ఆరోపస్య, ఆరోపించబడినటువంటి జీవుడు అనేటువంటి భ్రాంతి నివృత్త్యర్థం, దాని నుండి బయటపడటం కొరకు దేహస్థే, శరీరమునందు ఉన్నటువంటి చిదాత్మని, చిత్స్వరూప ఆత్మయందు పూర్ణరూపేణ, పరిపూర్ణముగా పురుషత్వం, పరమాత్మతత్వాన్ని విబుధ్యతాం, తెలియాలి. ఈ శరీరం లోపల ఉన్నటువంటి ఆత్మని తెలియాలండి. ఆ ఆత్మని తెలుసుకుందికి మనం గురువుల యొక్క కాళ్ళు పట్టుకోవాలి. అంతకే తప్పించి ఎన్ని పుస్తకాలు గురువుగారు చదివించారండి అని అంటే, గురువుగారు పుస్తకాలు చదివించారు. వాక్యార్థ విచారంలో చాలా గొప్ప పేరున్నటువంటి ఒక ఆయన రాశారు, మేము రాసేదంతా కూడా వైఖరి వాక్కు మాత్రమే, మేము పరావాక్కు, పశ్యంతి వాక్కు మాట్లాడలేము అన్నారు. అదే రమణ మహర్షి గారు అనుకోండి, సద్దర్శనం అని రాశారు. ఆయన యథార్థానికి బ్రహ్మసూత్రాలు చదువుకోలేదు, దశోపనిషత్తులు ఆయన చదువుకోలేదు, కానీ ఆయన సద్దర్శనం, ఉపదేశ సారం ఎలా రాశారు? అవి పరావాక్కు, అది పశ్యంతి వాక్కు, అది వాళ్ళకి దర్శించి వాళ్ళు పరమాత్మని చెప్పినటువంటి మాటలు. కాబట్టి మనం ఏం కావాలయ్యా అనంటే, దేహంలో ఉన్నటువంటి పరిపూర్ణమైనటువంటి ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలి, పరమాత్మతత్వాన్ని తెలుసుకోవాలి. ఈ ఆరోపణం పోవాలి. జీవుడు అనేటువంటి ఆరోపణ ఏదైతే ఉన్నదో అది పోవాలి. ఆరోపింపబడినటువంటి జీవుడు అనేటువంటి భ్రాంతి నుండి మనం బయటపడాలి అని అంటే, శరీరంలో ఉన్నటువంటి చిదాత్మ అంటే ప్రత్యేగాత్మను పరిపూర్ణమైనటువంటి ఆత్మగా, పురుషుడుగా మనం తెలియాలి. పూరయతీతి పురుష, పరిపూర్ణమైనటువంటి పరమాత్మగా మనం తెలియాలి. ప్రత్యేగాత్మే పరిపూర్ణమైనటువంటి పురుషుడని, అతడు దేహమునందు ఉన్నంత మాత్రాన్న ప్రత్యేగాత్మగా భావింపబడుతున్నాడని, అతడే పరమాత్మ అని మనం తెలుసుకోవాలి. జగత్ ప్రాణాదినామాంతం సర్వమస్మిన్ ప్రకల్పితం సర్వాధిష్టాన రూపత్వాత్ పూర్ణత్వముపపద్యతే. మరోసారి చెప్తున్నారు, ఇదంతా కల్పన రా నాయన, ఇదంతా కల్పన రా అని. మనం ఈ వేదాంతం చదివేటువంటి వాళ్ళమి భ్రాంతులు వైపు పరిగెట్టకూడదు. మనం భ్రాంతి వైపు పరిగెడితే దానికి అర్థం ఉండదు. మనకి భ్రాంతి తగ్గాలి. ఏమంటే, మందు వేసుకున్న తర్వాత రోగం తగ్గాలి. మనం బ్రహ్మజ్ఞానాన్ని గురించి తెలుసుకున్న తర్వాత లోకం మీద ఉండేటువంటి భ్రాంతి తగ్గాలి. ప్రాణాది నామాంతం, ప్రాణము మొదలుకొని నామం చివరగా కలిగినటువంటి జగత్ అనేటువంటిది అస్మిన్, ఈ పురుషుని యందు సర్వం సమస్తము ప్రకల్పితం, కల్పితము మాత్రమే. ఈ పూర్ణమైనటువంటి పురుషుడి యందు ఈ జగత్తంతా కల్పితం. జగత్ అంటే ఏమిటండి అంటే, ప్రాణం దగ్గర నుంచి నామ వరకు ఉన్నదంతా జగత్తే. ఇదంతా కల్పితం మాత్రమే. ఇది ఏది యథార్థం కాదు. అంటే ఏది యథార్థం కాదు? ప్రాణం యథార్థం కాదు, శ్రద్ధ యథార్థం కాదు, ఇంద్రియాలు యథార్థం కాదు, భూతాలు యథార్థం కాదు, తపస్సు యథార్థం కాదు, మనస్సు యథార్థం కాదు, మంత్రాలు యథార్థం కాదు, కర్మలు యథార్థం కాదు, లోకాలు యథార్థం కాదు.
నువ్వు ఏ నామాన్ని చెప్తున్నావో ఆ నామం కూడా యథార్థం కాదు. ఇవన్నీ యథార్థములే. ఎందుకండి ఈ భ్రాంతి? మేమేమో వేదాంతం చదువుకున్నాం, మాకు వేదాంత పరిజ్ఞానం ఉన్నదని అనుకోవడం ఏమిటి? మనం భ్రాంతుల్లో పడిపోవడం ఏమిటి? ఈ పురుషుని యందు సర్వం సమస్తము కూడా కల్పితం, కల్పితం మాత్రమే. సర్వాధిష్టాన రూపత్వాత్, సర్వానికి అధిష్టాన రూపం ఈ పురుషుడు. ఆ ప్రాణం దగ్గర నుంచి ఈ నామం వరకు ఉన్నవన్నీ వాళ్ళలోనే ఉన్నాయి, వాళ్ళు లేకపోతే ఇవి లేవు. కాబట్టి పూర్ణత్వం, పూర్ణత్వము అంటే పూరయతీతి పురుష, పూర్ణత్వం అనేటువంటిది ఉపపద్యతే అతనికే, ఆ లోపల ఉన్నటువంటి ఆత్మకే పూర్ణత్వం. ఆత్మని తెలుసుకోండి చాలు. లోకంలో ఇతరమైనటువంటి వాటి కోసం ప్రయత్నం చేయక్కర్లేదు. ఇతరమైనటువంటి వాటిని మనం ఎన్నింటినీ తెలుసుకున్నా ఆత్మ తెలియకపోతే మన యొక్క ప్రయత్నం వృధా మాత్రమే. ప్రాణము మొదలు నామ వరకు చెప్పబడిందంతా కూడా జగత్తు. ఆ జగత్తు అనేటువంటిది ఈ పురుషుని యందు కల్పితము మాత్రమే, ఈ శరీరమునందు కల్పించబడ్డది మాత్రమే. ఈ పురుషుడే జగత్తంతటికీ కూడా అధిష్టానం అవటం వలన ఈ జగత్తంతా అతడిలోనే లీనమవుతున్నది. పురుషత్వము పూర్ణతత్వ స్వరూపముగా చెప్పబడుట ఆయనకి తగినటువంటిది. ఆయనే పూర్ణతత్వము, ఆయనే పురుషుడు, ఆయనలోనే ఇవన్నీ ఉన్నాయి, అవన్నీ ఆయనలో లీనమవుతున్నాయి. ప్రాణము మొదలు నామం వరకు అంతా కల్పితం. ప్రాణం అంటే ప్రాణులన్నింటి యొక్క క్రియాశక్తి, విజ్ఞాన శక్తి సమాహార రూపం. అంతరాత్మే సకల ప్రాణులు కూడా శుభకర్మల్ని ఆచరించడానికి శ్రద్ధను కలిగిస్తున్నది. ఆ ప్రాణం నుంచి శ్రద్ధ వచ్చింది. ఎందుకోసమయ్యా శ్రద్ధ? శుభకర్మలు చేయటం కోసం, మంచి పనులు. శుభకర్మలు అంటే భద్రం కర్ణేభిస్తృణీయామథేవా, భద్రం పశ్యేమాక్షభర్యజత్రా, స్థిరైరంగైస్తుష్టుభాగం సస్తనూభి, వ్యసేమ దేవహితం యదాయు అని అంటే, భద్రం అంటే ఏదైనా ఇష్టమైనటువంటిది వినడం కాదండి. ఏది శాశ్వతమైనటువంటిదో అది వినాలి, ఏది శాశ్వతమైనటువంటిదో అది చూడాలి, ఏది శాశ్వతమైనటువంటిదో అది పొందాలి. అనిత్యమైనటువంటి దాన్ని వినకూడదు, చూడకూడదు, పొందకూడదు. అనిత్యమైన దాని వైపు వెళ్ళావు అంటే నువ్వు చెడిపోయావు అనమాట. దానికి ఎవడూ ఏం చేయలేడు. తరగతిలో ఉపాధ్యాయుడు పాఠం చెప్తూ ఉంటే శ్రద్ధగా విన్నటువంటి వాడికి పాఠం వచ్చింది, ఆ శ్రద్ధకి దూరమైనటువంటి వాడికి పాఠం రాలేదు. శ్రద్ధ అంటే ఏ దాని యందు మన ప్రయత్నం దృఢంగా ఉండాలో అదనమాట, అది కల్పించబడ్డాది. ఆ శ్రద్ధ నుండి కర్మ ఫలభోగ సాధనాలైనటువంటి పంచభూతాలు పుట్టే, పంచ తన్మాత్రలు పుట్టే, పృథివీ తేజో వాయురాకాశాలు పుట్టే, శబ్ద స్పర్శ రూపరసగంధాలు పుట్టే. ఈ పంచభూతాల నుండి, ఈ తన్మాత్రల నుండి జ్ఞానేంద్రియాలు పుట్టే, కర్మేంద్రియాలు పుట్టే. ఈ కర్మేంద్రియాలని జ్ఞానేంద్రియాలని నడిపించేటువంటి మనస్సు, వాటికి శక్తినిచ్చేటువంటి అన్నం, ఆ అన్నం వలన బలం, ఆ బలం వలన తపస్సుకు శుద్ధిని కల్పించేటువంటి మంత్రాలు, ఆ మంత్రాల నుండి కర్మలు, ఆ కర్మల వలన లోకాలు, లోకం నుండి నామం. అంటే ఇట్టించి వెళ్ళండి, మీ పేరున్నది. అస్య యజమానస్య ఏదో శ్రీవత్సగోత్రోద్భవస్య రామసుబ్రహ్మణ్య సర్వనామధేయస్య అన్నాం. ఇదేమిటండి? ఇది నామ. ఈ నామ నుంచి ఎక్కడికి వెళ్ళావండి? ఏమిటి అడుగుతున్నావు? నువ్వేమిటి అడుగుతున్నావు? ఆయన్ని, పరమాత్మను ఏమిటి అడుగుతున్నావు? ధర్మార్థ మోక్ష, ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం. ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం. ఏదో భూర్లోక భువర్లోక సువర్లోక మహర్లోక జనుమలోక తపోలోక సత్యలో జనుమలోక తపోలోక సత్యలోకాది సమస్త లోకానాం అని చెప్తున్నావు. ఎందుకు ఈ లోకాలు ఆడవడానికి? నువ్వు రామాయణం చదివావు కదా, రామాయణంలో రాముణ్ణి ఏమయ్యా నేను లోకాలు చేయించాను, నీకు కావాలంటే తీసుకో అని అరణ్యకాండలో ముని అడిగాడు.
నాకు అక్కర్లేదండి అన్నాడు. మరో చోటుకు వెళ్తే మరో ఆయన అన్నాడు, నేను లోకాలు చేయించాను తీసుకోవాలయ్యా అని. నాకు అక్కర్లేదండి, నేను చేయించుకుంటాను. అహమేవ ఆహరిష్యామి అని. అంటే ఈ లోకాలు అక్కర్లేనివి. అంటే నామం నుంచి నువ్వు వెళ్ళేది లోకాల్లోకి. ఆ లోకాలు పనికిరానటువంటివి. ఎందుకు రామాయణం చదువుతున్నావు? లోకాలు వేస్ట్ అని తెలియడం కోసం. లోకాలు దేని నుంచి వస్తున్నాయి? కర్మల నుంచి వస్తున్నాయి. కర్మలు అనేటువంటివి ఆచరిస్తున్నాం. ఏవో అగ్నిష్ఠామం చేశాను, అతిరాత్రం చేశాను, ఆ వాజపేయం చేశాను, ఇలాగ మాట్లాడుతున్నాం. వీటి వల్ల ఏమిటి వచ్చాయండి? కర్మల వలన లోకాలు వచ్చాయి. కర్మల్ని పక్కన పడేయండి. కర్మలు దేంతో చేస్తున్నామండి? మంత్రాలు. ఈ మంత్రాలు దేనికోసం అండి? కర్మల కోసం చదువుకున్నాం ఈ మంత్రాలు. మంత్రాలను లోపల పక్కన పడేయండి. మంత్రాలు దేనికోసం అండి? మనస్సు శుద్ధం అవడం కోసం. మనస్సును పక్కన పెట్టండి. జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలను పక్కన పెట్టండి. అలాగే పంచతన్మాత్రల్ని పక్కన పెట్టండి. పంచభూతాలని పక్కన పెట్టండి. శ్రద్ధని పక్కన పెట్టండి. ఏమండి? ప్రాణాన్ని పక్కన పెట్టండి. పరమాత్మలో లీనం అవ్వండి. పరమాత్మలో లీనం అవ్వడం ఇటు నుంచి వెళ్తే అలా వెళ్ళాలి. ఏమండి? అయితే ఈ సృజించబడినటువంటివన్నీ కూడా ఆ పురుషుని యందే లీనమవుతాయి కాబట్టి అతడు పూర్ణుడు. అంటే నామం చేత చెప్పబడేవాడు జ్ఞానంతో నామాన్ని, లోకాలను, కర్మల్ని, మంత్రాన్ని, బలాన్ని, అన్నాన్ని, మనస్సును, జ్ఞాన కర్మేంద్రియాల్ని, పంచభూతాల్ని, తన్మాత్రల్ని, శ్రద్ధను, ప్రాణాన్ని క్రింద నుండి ఒకదానిలో ఒకటి లీనమవుతూ వెళ్ళి తిరిగి పరమాత్మలోనే లీనమవటం వలన ఆ పురుషుడే పూర్ణుడు. వాడే పరిపూర్ణమైన వాడు. ఆ పురుషుడు పూర్ణుడు అని తెలియటం వలన పరమాత్మని పొందుతాడు. వాడు పరమాత్మ, వాడు పూర్ణమైనటువంటి పురుషుడు అని తెలిస్తే వాడిని పొందడం జరుగుతుంది. నదీష్వబ్ధి ప్రవిష్టాసు లీయతే రూపనామని కళాస్వాత్మని బోధేన లీనాస్వాత్మాబ్ధివత్ స్థిత. ఏమండి? నదీషు అంటే నదులు, అబ్ధి ప్రవిష్టాసు సముద్రంలో ప్రవేశించిన వాని, రూపనామని నామరూపాలు లీయతే సముద్రంలో లీనమైపోతాయి. ఏమండి? గోదావరి నది సముద్రంలో కలిసిపోయిన తర్వాత ఏమండి? బంగాళాఖాతంలో గోదావరి నీళ్ళు లేవండి. బంగాళాఖాతంలో కృష్ణానది నీళ్ళు లేవండి. బంగాళాఖాతంలో కావేరీ నది నీళ్ళు లేవండి. బంగాళాఖాతంలో పెన్నా నది నీళ్ళు లేవండి. బంగాళాఖాతంలో తుంగభద్రా నది నీళ్ళు లేవండి. బంగాళాఖాతంలో వంశధార నీళ్ళు లేవండి. బంగాళాఖాతంలో నాగావళి నీళ్ళు వాడికి తెలియదు. ఎందుకోసం? నదులు సముద్రంలో లీనమైపోయిన తర్వాత వాటికి నామము లేదు, రూపము లేదు. పోయా రెండు నామరూపాలు పోయాయి. సముద్రంలో లీనమైపోతాయి. బోధేన జ్ఞానము చేత స్వాత్మని తన ఆత్మయందు కళలు లీనాసు లీనమైనట్లయితే, ఇక్కడ ఇంకో రకంగా చెప్పొచ్చును. ఆత్మని ఆత్మయందు అంటే తన యందు కళాసు కళలు లీనాసు లీనమైనట్లయితే కళాసు ఆత్మని కళాస్వాత్మని అవుతుంది. లేదా కళాహ స్వాత్మని కళాస్వాత్మని అవుతుంది. కాబట్టి కళలు ఆత్మలో లీనమైపోతే 16 కళలు ఉన్నాయన్నాం. ఈ 16 కళ్ళు అంటే ఇందాకలా చెప్పినవే, ప్రాణము, శ్రద్ధ, ఇవే. ఈ 16 కళ్ళు దేంట్లో లీనమైపోయాయి? ఆత్మలో లీనమైపోయాయి. ఆత్మలో లీనమైపోయిన తర్వాతను ఏమండి? ఆత్మలోంచి ఏ కళ కావాలండి? లోకాలు కావాలండి, తీయలేం. మంత్రాలు కావాలండి, పీకలేం. ఏమండి? పంచభూతాలు కావాలండి, రావు. కళలు ఆ పరమాత్మలో లీనమైపోయిన తరువాత అబ్ధివత్ సముద్రము వలె స్థిత ఆత్మయందు ఉంటాయి, ఆత్మలో ఉంటాయి. ఇక్కడ నదులు సముద్రంలో లీనమైతే ఏ విధంగా నామరూప భాగాన్ని కోల్పోతాయో అలాగే కళలు ఆత్మలో లీనమైతే ప్రత్యేకత్వం కోల్పోతాయి. 16 కళలు కూడా ప్రత్యేకంగా ఇవి ఈ కళ అని మరి చెప్పడానికి ఉండదు. ఏమండి? పరమాత్మలో లీనమైన తర్వాత ఎవరు లీనమయ్యారండి? రామసుబ్బారావు గారు అయ్యారా? నరసింహమూర్తి గారు అయ్యారా? డాక్టర్ గారు అయ్యారా? లేకపోతే ఏదో దుర్గాప్రసాద్ గారు అయ్యారా? ఇలా మరి చెప్పడానికి లేదండి.
లీనమైపోయిన తర్వాత ఈ నామం దాంట్లో లీనమైపోతే మరి వేరేగా చెప్పడానికి ఏం ఉండదు, అక్కడ ఆత్మ అనేదే ఉంటుంది. ఆ లీనం అవ్వడం కోసమే సద్గురువుల యొక్క పాదాలని పట్టుకొని మనం ఈ జ్ఞానాన్ని అంతటినీ సంపాదించాలి. ఒరే, ఈ పేరు పోవాలి, ఈ పేరు నశించాలి, ఈ పేరు పెరగకూడదు, ఈ పేరు రాకూడదు, ఈ పేరు 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 అనుకునేటువంటి వాడు ఎక్కడే డేకుడుతూ ఉంటాడు చచ్చిపోయే వరకు. చచ్చిపోయిన తర్వాత వాడి గురించి ఎవడు పట్టించుకోడు. ఈ పేరు కాదు కావాల్సింది. ఏది కావాలి? ఈ నామం పరమాత్మలో లీనం అవ్వాలి. ఈ నామం పరమాత్మలో లీనం అవ్వాలి. కళలు ఆత్మలో ప్రవేశిస్తే, లీనమైపోతే ప్రత్యేకత్వం కోల్పోతాయి. ఆత్మ మాత్రమే ప్రకాశిస్తుంది. సముద్రమే చెప్పబడినట్టుగా ఆత్మే చెప్పబడుతుంది. ఏమంటే అరేబియా సముద్రం, బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం అంటారు తప్పించి దాంట్లో కలిసినటువంటి నదుల పేర్లు ఎవ్వరూ చెప్పరు, ఎవరూ చెప్పరు. ఈ పేర్లు నిత్యము కాదు, అవే నిత్యమైనటువంటివి. అందువలన ఆత్మ అఖండము, అద్వైతమైనటువంటిది, పూర్ణమైనటువంటిది. కళాసు ఆత్మని అని చెప్పినా ఆత్మ యందు కళలు లీనమైనట్టు అని అర్థమే వస్తుంది. లీనాసు అబ్ధివతు అన్న లీనమైనటువంటి సమయంలో నదులు ప్రత్యేకత ఎలా కోల్పోతాయో, సముద్రంలో లీనమైనటువంటి నదుల ప్రత్యేకత కోల్పోయినట్టుగా సముద్రమే చెప్పబడినట్టుగా ఆత్మ మాత్రమే చెప్పబడి కళలు కనిపించకుండా పోతాయి అని తెలియాలి. ఇక్కడ శృతి ఇధేమానస్యందమాన సముద్రాయణా సముద్రం ప్రాప్యాహతం గచ్చంతి భిద్యేతే తాసాం నామరూపే సముద్ర ఇత్యేవం ప్రోచ్యతే. ఏవమేవ అస్య పరిదృష్టుః ఇమా షోడశకలాః పురుషాయణాః పురుషం ప్రాప్య అస్తం గచ్చంతి భిద్యేతే చ ఆసాం నామరూపే పురుష ఇత్యేవం ప్రోచ్యతే. స ఏషో అకలో అమృతో భవతి తదేష శ్లోకః అని మనకి ప్రశ్నోపనిషత్తులో మంత్రం. నదులు సముద్రాన్ని పొంది నామరూప తిరస్కారాన్ని పొందుతున్నాయి. నామాలు లేవు, రూపాలు లేవు. గంగా, యమున మొదలైనటువంటి నామరూపాలు నశించిపోయి సముద్రము అని మాత్రమే పిలువబడుతున్నాయి. గంగా నది, యమునా నది కూడా సముద్రంలో లీనమైపోతున్నాయి. అదేవిధంగా మనం చర్చిస్తూ ఉన్నటువంటి పురుషుడు ఈ 16 కళ్ళకు పరిద్రష్ట. ఈ 16 కళలకి కూడా ఆయనే పరిపూర్ణమైన ద్రష్ట, అంటే సాక్షి. పైన చెప్పబడినటువంటి కళలన్నీ కూడా పురుషాయణములు, అంటే ఆ పురుషుల్లో కలిసిపోతాయి. నదులకు సముద్రం వలె పురుషుడు అయనం, అంటే పురుషుడే వాటి గతి. ఆ కళలన్నిటికీ పురుషుడే గతి. విలీనమైపోతాయి. ఆత్మభావమును పొందే తత్వము. ఆ కళలన్నీ కూడా ఆత్మలో లీనమైపోతాయి. ఈ కళలు నదుల వలనే అస్తమును పొందుతున్నవి, మరి కనిపించవు. నదులు ఎలా కనిపించడం లేదో కళలు కూడా మరి కనిపించవు. వీటి నామరూపాలు తిరస్కరించబడుతున్నాయి. వీటికి మరి పేరు లేదు, రూపము లేదు. నామరూపాలు నష్టమైనటువంటి తరువాత నష్టం కాకుండా మిగిలి ఉన్నటువంటి తత్వం ఏది ఉందో అది బ్రహ్మవేత్తల చేత పురుషుడు అని పిలువబడతాడు. నామరూపాలు లీనమైపోయిన తరువాతను నష్టం కాకుండా, నశించకుండా ఉన్నటువంటి తత్వాన్ని బ్రహ్మవేత్తడు పురుషుడు అంటారు. వాడే పరమాత్మ. గురువు ద్వారా ఈ కళలు విలీనమయ్యేటువంటి విధానం తెలిసినటువంటి వాడు అవిద్య, కామ, కర్మల వలన పుట్టినటువంటి ప్రాణము మొదలైనటువంటి కళలు తనలో విలీనం చేసుకుంటాడు. గురువుగారి ద్వారా ఈ కళలు ఎలా లీనమైపోతాయో, నదులు సముద్రంలో లీనమైనట్టుగా ఈ కళలు ఎలాగైతే ఆత్మలో లీనమైపోతాయో గురువు ద్వారా తెలుసుకున్నటువంటి వాడు అవిద్య నుండే పుట్టేటువంటి కోరికలు, కోరికల వల్ల పుట్టేటువంటి కర్మలు, వాటి వల్ల పుట్టేటువంటి ప్రాణం కూడా ఆత్మలో లీనమైపోతాయి అని తెలుసుకుంటాడు. పై శృతివాక్యం వలన కళలనేటువంటివి ప్రత్యేకంగా లేవు. సముద్ర జలాలు ఒక్కటే అయినట్లు ఆత్మ ఒక్కటే.
ప్రత్యేకంగా కళలు అన్నటువంటివి లేవు. సముద్ర జలాలు ఒక్కటే అయినట్లుగా, నదుల విభాగం లేనట్టుగా పరమాత్మ అయినటువంటి పురుషుడే ఉన్నవాడు తప్పిస్తే కళలనేటువంటివి వేరుగా లేవు అని గుర్తించి పూర్ణ బోధంతో, అంటే అరకొర జ్ఞానం ఉండకూడదు. అంటే మనం ఒక అడుగు ఇటువైపు ఒక అటువైపు వేసి ఆలోచిస్తే కుదరదండి. లోకంలో తిరగాలి, జ్ఞానం కావాలి అంటే కుదరదు. జ్ఞానాన్నైనా ఆశ్రయించాలి, లోకాన్నైనా ఆశ్రయించాలి. లోకాన్ని ఆశ్రయిస్తే నశిస్తావు, జ్ఞానాన్ని ఆశ్రయిస్తే ముక్తుడు అవుతావు. జ్ఞానాన్ని ఆశ్రయించాలి, ఇటు అటు ఆలోచించకూడదు. కళలనేటువంటివి వేరుగా లేవని గుర్తించి పూర్ణమైనటువంటి జ్ఞానంతో పూర్ణ పురుషుణ్ణి తెలియాలి. అలా తెలిసినటువంటి వాళ్ళు అవిద్యా కామకర్మలను తిరస్కరించి, అవిద్య వల్ల కలిగే కోరికలు, కోరికల వల్ల కలిగేటువంటి కర్మలను తిరస్కరించి తన స్వస్వరూపంలో లీనమవుతారని తెలియాలి. ఏషో అకలో అమృత పూర్ణశ్చిదాత్మా ముక్త ఉచ్యతే ఏవం బోధయితుం సర్వే వేదాంతా సంప్రవర్తితా. ఏష ఈ ఆత్మపురుషుడు అకలహ కలలు లేనివాడు. కళలు అనలేదు నేను, కళలు అన్నాను, అదే కరెక్ట్ అయిన శబ్దం. సంస్కృతంలో లకారం ఉండదు, మంత్రశాస్త్రంలోనే లకారం ఉంటుంది తప్పిస్తే మామూలు సంస్కృత భాషలో లకారం ఉండదు. కాబట్టి కళలు అని పలకకూడదు, కళలు అనే పలకాలి. కళా శబ్దమే, కళ అన్నటువంటి శబ్దమే ఉంటుంది. అకలహ కళలు లేనివాడు, అమృత మృత్యువు లేనివాడు, పూర్ణ అన్నింటి యందు నిండినవాడు, చిదాత్మ చిత్స్వరూప ఆత్మస్వరూపుడు, ముక్త బంధములు లేనటువంటి వాడై ముక్తుడైనటువంటి వాడు అని ఉచ్యతే చెప్పబడుచున్నది. ఏవం ఈ విధముగా బాధయితుం మనకి తెలివి కలిగించడం కోసం సర్వే సమస్తమైనటువంటి వేదాంతా ఉపనిషత్తులు సంప్రవర్తితా ప్రవర్తిస్తున్నాయి, నడిపిస్తున్నాయి. అన్ని ఉపనిషత్తులు ఏమిటి చెప్తున్నాయంటే ఈ పూర్ణమైనటువంటి పురుషుడైనటువంటి పరమాత్మ, ప్రత్యేగాత్మ, లోపల ఉన్నటువంటి వాడు, కళలు లేనివాడు, మృత్యువు లేనివాడు, పూర్ణమైన వాడు, చిత్స్వరూపుడైన వాడు, ముక్తుడైనటువంటి వాడు. అన్ని ఉపనిషత్తులు ఈ మాటనే చెప్తున్నాయి. ఈ ఆత్మపురుషుడే ప్రత్యేగాత్మగా ఉపాధిలో తెలియబడుచున్నటువంటి వాడే, కళలతో కూడినటువంటి వాడిగా భావించబడుతున్నవాడే. మనం వాడు కళలతో కూడున్నాడని అనుకుంటున్నాం, అలాగే వాడు ప్రత్యేగాత్మ అనుకుంటున్నాం. వాడే ఆత్మపురుషుడే. అకలుడు అంటే కళలు లేనివాడు, అమృతుడు అంటే మృత్యువు లేనివాడు, పూర్ణుడు అంటే అంతటా నిండినటువంటి వాడు, చిదాత్మ చిత్స్వరూపం అయినటువంటి ఆత్మ అయినటువంటి ముక్తుడు, ఎటువంటి బంధాలు లేనటువంటి వాడు. ఈ విధంగా ఆత్మపురుషుణ్ణి తెలియచేయటం కోసమే అన్ని ఉపనిషత్తులు ప్రవర్తిస్తున్నాయి. అంటే అన్ని ఉపనిషత్తుల్లో ఈ విషయమే చెప్పబడుతున్నది అని తెలియాలి. అందువలన ఆత్మపురుషుడు కళల చేత పరిచ్ఛిన్నుడు కాడు, కళల చేత వేరవడు, పూర్ణుడు. పూర్ణుడు కనుక అమృతుడు, అందువలననే ముక్తుడు అని మనం తెలియాలి. కళలు లేనటువంటి వాడు అమృతుడు అని చెప్పటం వలన అవిద్య వలన పురుషుని యందు ఆరోపించబడినటువంటి కళలు లేవు అని తెలిస్తే వాడే ముక్తుడు. కళలు లేవు అని తెలిసినటువంటి వాడే మోక్షాన్ని పొందినటువంటి వాడు. మృత్యుభావనకు కారణం కళలు. అంటే నేను చనిపోతున్నాను అనుకోవటానికి కారణం ఏమిటండి? కళలు మాత్రమే. అవి లేవు అని గుర్తిస్తే అమృతుడవుతాడు. కనుక తన యందున్నటువంటి పూర్ణ పురుషుణ్ణి తెలుసుకొని జీవన్ముక్తుడు కావాలి అని ఉపనిషత్తులు మనకి తెలియజేస్తున్నాయి. కళా ప్రతిష్ఠిత యస్మిన్ రథనాభావరావివ తం వేద్యం పురుషం సర్వే జానేధ్వం మృత్యుహానయే. రథనాభారాయివ, రథం యొక్క నాభియందు రేకులు ఇమిడిపోయినట్లుగా, యస్మిన్ యవనియందు కళాహ కళలు ప్రతిష్ఠితా అతన్ని అనుసరించి ఉన్నాయో, తం ఆ పురుషుణ్ణి, ఆ పురుషుణ్ణి వేద్యం తెలియదగినటువంటి వాడిని, సర్వే అందరూ మృత్యుహానయే మృత్యుభీతి పోగొట్టుకోవటం కోసం, జానీధ్వం తెలుసుకోవాలి. అంటే ఎలా తెలుసుకోవాలండి?
రథంలో రేకులు, రథచక్రంలో రేకులు ఎలా అయితే ఇమిడిపోయి ఉంటాయో అలాగే కళలన్నీ ఏ ఆత్మపురుషుల్లో లీనమై ఉన్నాయో ఆ తెలియదగినటువంటి ఆత్మపురుషుణ్ణి ఆ తెలియదగినటువంటి ఆత్మపురుషుణ్ణి అందరూ తెలుసుకొని మృత్యు భయం నుండి బయటపడాలి. చచ్చిపోతాం 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 చచ్చిపోతాం, ఈ భయం నుంచి బయటికి రావాలి అని అంటే అయ్యా ఈ కళలన్నీ కూడా ఆ ఆత్మలోనే లీనమై ఉన్నాయి కాబట్టి, ప్రత్యేకించి లేవు కాబట్టి చావు అన్నది లేదు అని తెలుసుకోవాలి. అరాయివ రథనాభౌ కళా యస్మిన్ ప్రతిష్ఠితా తం వేద్యం పురుషం వేద యథా మవో మృత్యు పరివ్యధ మావో మృత్యు పరివ్యధ. రథచక్రాన్ని చుట్టి ఉండేటువంటి రేకులు రథచక్రం నడిమి తూమునందు ప్రవేశపెట్టబడి ఆ తూమే ఆధారంగా ఉంటాయో అదేవిధంగా ప్రాణాదులైనటువంటి అన్ని కళలు కూడా పుట్టడం, నిలవడం, నశించడం అనేటువంటి అన్ని దశల్లోనూ పురుషుని యందే ఉంటాయి, పరమాత్మ యందే ఉంటాయి. ఆ కళలకు ఆత్మభూతుడైనటువంటి పురుషుణ్ణి పూర్ణత్వాత్ పురుష, పరిపూర్ణుడు కాబట్టి పురుషుడు. పురుషైనాద్వా శరీరంలో ఉండడం వలన కానీ అని మనం తెలుసుకోవాలి. ఆ పురుషుడు మన శరీరంలో ఉన్నాడు, ఆ పురుషుడు పూర్ణుడు, వాడిలోనే అన్ని కళ్ళు ఉన్నాయని మనం తెలుసుకోవాలి. మృత్యువు మనల్ని పీడించకుండా ఉండడం కోసం ఆత్మపురుషుణ్ణి తెలియాలి. మనం చచ్చిపోతాం అన్నటువంటి బెంగ నుంచి బయటపడాలి అని అంటే ఇది తెలియాలి. కాత్యాయనాదయ సర్వే శృణుధ్వం మునిపుంగవ ఏతావదేవ బ్రహ్మాహం వేద్మి నాతోధికం క్వచిత్ హే కాత్యాయనాదయ మునిపుంగవా. ఓ కాత్యాయనుడు మొదలైనటువంటి మునిశ్రేష్ఠులారా, సర్వే అందరూ శృణుధ్వం వినండి. ఇప్పటివరకు ప్రశ్నోపనిషత్తులో 6 ప్రశ్నలు, 6 ప్రశ్నలకి సమాధానాలు పిప్పలాద మహర్షి చెప్పడం అయిపోయింది. ఆయన అంటున్నాడు, నాయనా మీరందరూ వినండి, అహం నేను ఏతావదేవ బ్రహ్మ వేద్మి, ఇంతవరకు మాత్రమే బ్రహ్మాన్ని తెలిసినటువంటి వాడిని. అంటే ఇంతకన్నా దాటి బ్రహ్మం మీకు తెలియదా, ఇంకా ఎక్కడైనా ఏమైనా ఉన్నదా అని అంటామేమో అని. అత ఇంతకన్నా అన్న అధికం క్వచిత్, కొద్దిగా కూడా ఎక్కువ లేదు. ఇదేనయ్యా ప్రత్యేగాత్మే పరమాత్మ, ప్రత్యేగాత్మ పురుషుడు, ప్రత్యేగాత్మలోనే అన్ని కళలు లీనమై ఉన్నాయి. ప్రత్యేగాత్మ తెలిస్తే నీకు మృత్యువు లేదు, పురుషుడు తెలిస్తే నీకు మృత్యువు లేదు, పరమాత్మ తెలిస్తే నీకు మృత్యువు లేదు. ఎంతకంటే మరేం లేదురా నాయన, చెప్పడానికి మరి ఇంకేం లేదు. ఓ కాత్యాయనాది ముని శ్రేష్ఠులారా, నాకు ఇంతవరకు మాత్రమే బ్రహ్మం తెలుసును, ఇంతకన్నా అధికంగా ఏమీ లేదు, ఇంతకన్నా అధికంగా బ్రహ్మ పదార్థాన్ని గురించి చెప్పడానికి మరేం లేదయ్యా. తాన్హోవాచ ఏతావదేవ అహం ఏతత్పరం బ్రహ్మవేద నాతః పరమస్తి. తెలియదగినటువంటి బ్రహ్మము ఇంత మాత్రమే నేను తెలియచున్నాను, నాకింత బ్రహ్మం తెలుసు, ఇది తెలియదగినటువంటి బ్రహ్మం, దీనికంటే గొప్పది తెలియదగినటువంటిది మరొకటి లేదు అని పిప్పలాదుడు కాత్యాయనాది మునిపుంగవులకు చెప్పాడు. ఈ విధంగా ఎందుకు చెప్పారండి అంటే, శిష్యులు మాకు తెలియకుండా ఇంకా మిగిలి ఉన్నాదేమో అనేటువంటి సందేహం పడతారు. మనం ఎలాంటి వాళ్ళం అంటే, గురువుగారు కొంతే చెప్పారు, ఇంకా ఉండిపోయింది కావచ్చు, అది ఎక్కడో దాగి ఉన్నదేమో, అది మళ్ళీ ఇంకెవరి దగ్గరైనా నేర్చుకోవాలేమో అని బెంగపడతామేమో అని చెప్పి, నాయన ఇంతకన్నా మరేం లేదు అని చెప్పాడు. సందేహం పొందకుండా ఉండటం కొరకు అలా చెప్పాడు. తాము కృతార్థులమయ్యాము అని కూడా వాళ్ళు అనుకోవాలి అని అంటే, మేము పూర్తిగా తెలుసుకున్నామంటేనే కృతార్థం అవుతాం కాబట్టి శిష్యులకి నమ్మకం కలిగించడం కోసం ఇలా చెప్పారు అన్నారు. మునయోప్యర్చయంతః తం పిప్పలాదం వచోబ్రువన్ సంసార భయతోస్మాకం పాలనాత్వం హిన పిత. మునయః కాత్యాయనాది మునులు కూడా తం పిప్పలాదం, ఆ పిప్పలాద మహర్షిని అర్చయంతః పూజిస్తూ ఉన్నటువంటి వాళ్ళే వచోబ్రువన్, ఈ క్రింది మాటలు అన్నారు. సంసార భయత, జనన మరణాలనేటువంటి సంసార భయం నుండి అస్మాకం మమ్ములను
పాలనాత్ రక్షించుట వలన నప్పిత మాకు నువ్వు తండ్రివి, నువ్వే మాకు తండ్రివి. కాత్యాయనాదులైనటువంటి మునులు పిప్పలాద మహర్షిని పూజించి, ఓ మహర్షి, సంసార భయం నుండి మమ్మల్ని రక్షించడం చేత నువ్వే మాకు తండ్రివి అన్నారు. పాతి ఇతి పిత, రక్షించేటువంటి వాడు తండ్రి. చావు పుట్టుకలు సంసారం, ఇది మహాభయం. ఆ భయం నుంచి రక్షించేటువంటి వాడు కాబట్టి పిప్పలాదుడు ఆ 6 మునులకు కూడా తండ్రి అని వాళ్ళు అనుకున్నారు. ఏతం అర్చయంత అర్చయస్త్వం హి పిత యోస్మాకం అవిద్యాయా పరంపారం తారయసీతి. కాత్యాయనాదుడికి పిప్పలాదుడు తండ్రి ఎలా అంటే, బ్రహ్మ శరీరస్య విద్యాజనయితృత్వాత్, జ్ఞానము చేత బ్రహ్మ శరీరమును పరబ్రహ్మైక్యమును కల్పించటం చేత తండ్రి. బ్రహ్మ శరీరస్య విద్యా జనయితృత్వాత్, లోకంలో మామూలు శరీరాన్ని తండ్రి ఇచ్చాడు, ఈ పాంచభౌతికమైనటువంటి శరీరాన్ని తండ్రి ఇచ్చాడు. ఆయన్ని కూడా గౌరవించాలని శంకరాచార్యుల వారు చెప్తారు, ఆయన కూడా గౌరవింపదగిన వాడే అని. కానీ బ్రహ్మ విద్యా శరీరాన్ని ఇచ్చాడు గురువు. బ్రహ్మ విద్యా శరీరాన్ని ఇచ్చాడు కాబట్టి ఆ గురువు పరబ్రహ్మైక్యాన్ని కల్పించడం చేత తండ్రి, పరబ్రహ్మమునందు ఐక్యాన్ని కల్పించడం చేత అతడే తండ్రి. నువ్వు ఇచ్చినటువంటి శరీరం నిత్యము, అజరామరము, అభయము. నువ్వు ఇచ్చినటువంటి శరీరానికి ముసలితనం లేదు, చావు లేదు, నిత్యమైనటువంటిది, భయం లేనటువంటిది. ఈ శరీరాన్ని పొందాలంటే జన్మ జరా మరణ రోగ దుఃఖాది జలజంతువులతో కూడుకున్నటువంటి విపరీత జ్ఞానం అనేటువంటి అవిద్యా సముద్రాన్ని దాటించాలి. పెద్ద సమస్య ఏమిటండి, మనందరికీ కూడా అవిద్య అనేటువంటి ఒక పెద్ద సముద్రం ఉంది. మనందరం కూడా అవిద్య అనేటువంటి సముద్రంలో రోజు స్నానం చేస్తున్నాం. ఏమిటండి ఈ అవిద్యా సముద్రము అని అంటే, జన్మము పుట్టడం, జరా ముసలితనం, మరణం చావు, రోగాలు దుఃఖాలు అనేటువంటి జలజంతువులతో కూడుకున్నటువంటి విపరీత జ్ఞానం. అంటే 24 గంటలు కూడా నేను చచ్చిపోతానేమో, నాకు సంకటాలు వస్తాయేమో, నేను ఇబ్బందులు పడిపోతానేమో, ఇలా ఏడుస్తూ ఉంటాం. ఇటువంటి అవిద్యా సముద్రాన్ని దాటించాలి. ఆ విధంగా అవిద్యా సముద్రాన్ని దాటించి మమ్మల్ని పరబ్రహ్మైక్యమునందు నిలబెట్టేవు కాబట్టి నువ్వే తండ్రివి అని ఆ మునులు పిప్పలాదుణ్ణి పూజించారు. అవిద్యాయా పరంపారం యస్తారయతి తస్యతే శుశ్రూషాముచితాం కర్తుం న శక్తా ప్రణతిం వినా. ఎవడు అవిద్యాయా పరంపారం, అవిద్య అనేటువంటి సముద్రం యొక్క ఆవలి ఒడ్డునకు తారయతి దాటిస్తున్నాడో, తస్యా తే ఆ నీకు ఉచితాం తగినటువంటి శుశ్రూషాం సేవ చేయుటకు నశక్తా మేము సమర్థులం కాము, వినా ప్రణతిం నమస్కరించడం తప్పించి. అయ్యా నీకు మేము నమస్కారం చేయగలం తప్పిస్తే నీకు మేము ఏ సేవ చేయలేమయ్యా. అవిద్య అనేటువంటి సముద్రాన్ని దాటించావు, నీకు తగినటువంటి సేవ చేయగలిగేటువంటి శక్తి మాకు లేదు, కాకపోతే నీకు నమస్కారం మేము చేయగలం అని వాళ్ళందరూ కూడా నమస్కారం చెప్పి చేశారు. గురుభ్య పరమ ఋషిభ్య భూయో భూయో నమో నమః ఇత్యేవం పిప్పలాదాః తాన్ మునీన్ అనుగృహీతవాన్. గురుభ్య గురువుల కొరకు, పరమ ఋషిభ్య పరమ గురువులైనటువంటి ఋషుల కొరకు, భూయో భూయ మాటి మాటికి, నమో నమః నమస్కరిస్తున్నాను నమస్కరిస్తున్నాను. గురువుల కోసమే కాదు, పరమ గురువుల కోసం కూడా నమస్కరించాలి. గురువులకి నమస్కరిస్తున్నాను, పరమ గురువులకి నమస్కరిస్తున్నాను. ఇత్యేవం ఈ విధముగా అంటే ఇప్పటి వరకు చెప్పబడినటువంటి విధంగా పిప్పలాద మహర్షి తాన్ ఆ కాత్యాయనాది మునులను అనుగృహీతవాన్ అనుగ్రహించాడు. బ్రహ్మ విద్యకు గురుకటాక్షం మూలం. పరావిద్య అంటే గురువభిగమనం అని ముండకంలో చెప్పారు. కాబట్టి బ్రహ్మ విద్యా మూలమైనటువంటి గురువులకు అలాగే పరమ గురువులకు నమస్కరించారు. ఈ విధంగా పిప్పలాదుడు కాత్యాయనాది మునులను అనుగ్రహించారు. శృతిలో కూడా చిట్ట చివరగా నమః పరమ ఋషిభ్యో నమ పరమ ఋషిభ్య, బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తలైనటువంటి పరమ ఋషులకు నమస్కారం చేశారు.
బ్రహ్మ విద్యా సంప్రదాయానికి కర్తలైనటువంటి పరమ ఋషులందరికీ కూడా నమస్కారం చేసి 2 సార్లు ఎందుకు చెప్పారండి అని అంటే వాళ్ళ యందు ఆదరాన్ని తెలియజేయడానికి చెప్పారు. వేదైశ్చతుర్భిరుత్పన్నా విద్యేయం బ్రహ్మగోచరా ప్రకాశితాత సంతుష్యాద్ విద్యాతీర్థమహేశ్వర. చతుర్భిర్వేదై 4 వేదముల వలన ఉత్పన్న పుట్టినటువంటి ఇయం విద్య, ఈ విద్య బ్రహ్మగోచర బ్రహ్మమును తెలియజేసేటువంటిదిగా ప్రకాశిస్తున్నది. ఈ ప్రశ్నోపనిషత్తులో చెప్పబడినటువంటి సారమంతా కూడా 4 వేదాల్లో చెప్పబడినటువంటి బ్రహ్మ విద్యా సారము. బ్రహ్మ విద్య యొక్క సారాన్నంతటినీ కూడా ఈ 4 వేదాల్లో చెప్పబడినటువంటిది కూడా ఇక్కడ చెప్పాము, ఈ ప్రశ్నోపనిషత్తులో చెప్పాము, ఇక్కడ ప్రకాశిస్తున్నది. అందువలన విద్యాతీర్థ మహేశ్వర, విద్యారణ్యుల గురువులైనటువంటి విద్యాతీర్థ మహేశ్వరులు సంతుష్యాత్ సంతోషించుదురుగాక. అంటే మనం చేసేటువంటిది గురువులకి సంతోషం కలిగించాలి. గురువులు రుణం చేర్చడము అంటే ఏమిటంటే మనం నేర్చుకున్నటువంటి విద్యను ఇతరులకి చెప్పాలి. లేకపోతే బ్రహ్మరాక్షసత్వం వస్తుంది, లేదా జన్మాంతరంలో ఎందుకు కొరగానటువంటి చెట్లుగా మనం పుడతాం. కనీసం ఒక్క పండు కూడా మన చెట్టు నుంచి వచ్చినటువంటి పండుని ఒక పక్షి కూడా తిననటువంటి జన్మ వస్తుంది. కాబట్టి గురువుల దగ్గర పొందినటువంటి జ్ఞానాన్ని తిరిగి శిష్యులకు అందించి వంశాన్ని నిలబెట్టాలి, విద్యా వంశాన్ని నిలబెట్టాలి. అలాగా విద్యారణ్యుల వారు ఈ జ్ఞానాన్ని అనుభూతి ప్రకాశంలో విస్తరించారు కాబట్టి విద్యాతీర్థ మహేశ్వరుల వారు సంతోషిస్తారు అని చెప్పారు. విద్యాతీర్థ మహేశ్వరులు సంతోషిస్తారు కాక అని విద్యారణ్యుల వారు